నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కవిత వ్యాఖ్యలు సంచలనంగా మారిన పరిస్థితి. భవిష్యత్తులో రేపో మాపో బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేస్తారు అన్న చిట్చాట్లో భాగంగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఒక సంచలనంగా మారిన పరిస్థితి. సో ఇదే అంశం మీద కాంగ్రెస్ పార్టీ నాయకుల వర్షం తీసుకుందాం. వాళ్ళేం చెప్తారు. మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ శ్వేత గారు ఉన్నారు. నమస్తే. నమస్తే నందు. ముఖ్యంగా నిన్న కవిత చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన పరిస్థితి. బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేస్తారు అని చెప్పేసి ఆమె చేసిన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు మేడం? అంటే నిన్న రాజాసింగ్ కూడా మాట్లాడాడు. డబ్బులు ఎవరు ఎక్కువ మూట చెప్తే వాళ్ళు బీజేపీ వాళ్ళ మాట వింటుంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ గత ఏం చేసినా కూడా బీజేపీతో అంతర్గతంగా పొత్తున్నది అన్నట్టునే చెప్పకనే పాపం నిన్న రాజాసింగ్ చెప్పిండు. అదొక అన్నిటికన్నా వేరే ఎవరన్నా డిస్కషన్ చేసి వేరే ఎవరన్నా మాట్లాడితే ఈరోజు ఇదే బత్తాయిలు గగ్గోలు పెట్టి లోన్లీలు వేస్తుంది. వాళ్ళ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే అయినటువంటి రాజాసింగ్, కట్టర్ హిందూగా చెప్పుకునేటటువంటి రాజాసింగ్ బహిరంగంగా వచ్చి ఆ మాట చెప్పిండు అని అంటే కొంచెమన్నా మేము ఎన్నో రోజుల నుంచి లబో దిబ్బో అంటున్నాం. మేము బీఆర్ఎస్ ఎప్పుడు కూడా బీజేపీ పక్షాన్నే పనిచేస్తుంది. ఎందుకంటే భయం దోచుకున్నది దాచుకోవడానికి వాళ్ళకున్నటువంటి సులభమైనటువంటి మార్గం బీజేపీ అని ఎప్పుడో చెప్పినాం. ఎందుకంటే ఎన్నో విధాలు ఈరోజు కవిత చెప్పడం కాదు, రాజాసింగ్ చెప్పడం కాదు, ఎట్లాంటోనికి మాటలు వచ్చిన ప్రతి ఒక్క మనిషికి తెలివి వచ్చిన 5 ఏళ్ల పిల్లగాన్ని అడిగినా కూడా ఈరోజు బచాయించుకొని పోతున్నటువంటి బీఆర్ఎస్ అసలు ఎలాంటి బీజేపీతో సత్సంబంధాలు లేకపోతే ఇప్పటిదాకా వాళ్ళకు ఒక్క నోటీసులు ఈడీ దాడులు కానీ ఏది కూడా ఇంతవరకు వాళ్ళ మీద ఈడీలు కానీ ఐటీ రైడ్లు కానీ ఏదీ జరగలేదు. సొంతంగా ఎయిర్ప్లేన్ కొన్నాడు కేసీఆర్ అంటే కూడా కనీసం పట్టించుకోలేదు. వాళ్ళు అఫిడవిట్లో పెట్టేది ఎంత, వాళ్ళు చేసే పనులు ఎంత, కనీసం గతంలో వాళ్ళ చరిత్ర ఏంది 10 ఏళ్ల కింద అనేది కనీసం కన్సిడర్ చేయరా? చూడాలి కదా. అయితే మేము చూడు తర్వాత సంగతి. ప్రజలైతే గుర్తుపట్టినరు, ప్రజలు ఏం చేయాలనో ఫామ్ హౌస్కి పరిమితం చేసిండ్రు. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. తెలంగాణను దోపిడీ చేసిండు, తెలంగాణను అప్పుల పాలు చేసిండు. దోసుకున్నది ఎంత ఉందో అప్పులు కూడా అంతే ఉన్నాయి. సో ఇన్ని రకాలుగా మేము చెప్పినా ఇటు బీఆర్ఎస్ మమ్మల్నే టార్గెట్ చేసి తిట్టింది, ఇటు బీజేపీ మమ్మల్నే టార్గెట్ చేసి తిట్టింది. ఇప్పుడు ఇద్దరు ఒకటే అని చెప్పి వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి కేసీఆర్ తనయురాలు చెప్తున్న కవిత, అటు బీజేపీని నమ్ముకున్నటువంటి రాజాసింగ్ ఇద్దరు చెప్తున్నారు. మధ్యలో మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారో మీరు ఈ ప్రశ్న మాకు అర్థం కావట్లేదు. ఒక్కటే ప్రశ్న వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి మీరు అడగాల్సింది ఏంటంటే కాంగ్రెస్ గతం నుంచి మిమ్మల్ని మీ విషయంలో మాట్లాడుతూనే ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి సహకరించింది. ఎంపీ ఎలక్షన్లలో పూర్తి స్థాయిలో సహకరించడం వల్లనే వాళ్ళు తెలంగాణలో అస్తిత్వాన్ని కోల్పోయేటటువంటి పరిస్థితిలో బీజేపీకి ఊపిరి పోసింది కేసీఆర్, బీఆర్ఎస్. ఎందుకంటే నార్త్ ఇండియాలో బీజేపీకి చాలా రకంగా మైనస్ ఉండే, గెలవము అనే స్థితికి వచ్చారు. మనం చూసినాం కదా, ఏదో తుమ్మితే దగ్గిపోతే ఊడిపోయే ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళది. పూర్తిగా మెజార్టీతో వచ్చినటువంటి ప్రభుత్వం కాదు. అటు బీహార్ ముఖ్యమంత్రి, ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇద్దరు వాళ్ళతో కలిసినందుకే ప్రభుత్వం ఏర్పడింది. వాళ్ళిద్దరు పక్కకు పోతే కుక్కలు చింపిన ఇస్తరాకే వాళ్ళది. సో నేనేమన్నా అంటే నార్త్ ఇండియాలో వాళ్ళకి దెబ్బ తగిలింది. అబ్కీ బార్ 400 దేశాన్ని దోచేద్దాం, 420 చేసుకొని అని వాళ్ళ ప్లానింగ్ ఉండే. సో ఆ ప్లానింగ్కి నార్త్ ఇండియన్స్ చెక్ పెట్టిండ్రు. సో ఇక్కడన్నా మనం సౌత్ ఇండియాలో అసలు ఉనికి లేదు, రానియర్ దక్షిణ భారతదేశంలో. కాబట్టి వాళ్ళు ఊహించుకున్నది ఏంటి అంటే కనీసం మనం ఇడ ఉనికి కోల్పోతే రేపు అటు పోయి ఇటు పోయి మనం కుక్కలు చింపిన ఇస్రాకు మా బతుకు దేనికి పనికిరాని బతుకు అయిపోతుంది మాదని ఇక్కడ గాలం ఎట్లా వేసిందంటే కేసీఆర్ మీద వేసారు, స్టాలిన్ మీద వేసిండ్రు, ప్రయత్నం చేశారు. కేసీఆర్కే రాయబారం పంపించి చేసిండ్రు. స్టాలిన్ పడలేదు, అటు దీదీ పడలేదు, ఇటు మహారాష్ట్రలో మా 2 సంకీర్ణ ప్రభుత్వాలు శరద్ పవార్ కానీ శివసేన కానీ వాళ్ళు పడలేదు. ఇంకా కర్ణాటకలో మేమే గవర్నమెంట్ ఉన్నాం, కేరళలో వాళ్ళకు
దొరకలేదు ఛాన్స్. కాబట్టి ఏ రకంగా కేసీఆర్ ఒలలో పడతాడంటే వాడు చేసిన అవినీతికి వాళ్ళంతటా వాళ్ళే పోయి వాళ్ళ ఉచ్చులో పడ్డారు. మహారాష్ట్రలో ప్రయత్నం చేశారుగా ఆయన 500 కార్లతో అక్కడికి వెళ్ళారు, ప్రచారం చేశారు. అంటే నేను చెప్పేది వినండి, మొత్తము బీజేపీకి అనుకూలంగా కేసీఆర్ మనం గతంలో దేశకి నేత దేశమంతా తిరిగి వస్తున్నాడు అన్నాడు, కానీ దేశమంతా ఎక్కడ తిరిగిండు? కాంగ్రెస్కి సపోర్ట్ చేసే పార్టీల దగ్గరికే పోయిండు. వాళ్ళని అందరినీ ఇటు లాక్కోవాలి, బీజేపీకి సహకరించాలి అనే ప్రయత్నం చేసిండు. అప్పుడు మేము చెప్తే లేదు వాళ్ళ అధికారంలో ఉండ్రు కాబట్టి మా మీద ఇష్టం వచ్చినట్ల మాట్లాడినరు. 500 కార్లతో డబ్బులు తీసుకొని పోయినరా, మూటలు పెట్టేసి వచ్చిర్రా, దాచి పెట్టినరా. నాకు నిన్నొచ్చినటువంటి ఒక సమాచారం మీ టీవీ ఛానల్కి ఇస్తున్నా నేను. వీళ్ళకు అంటే అది బయటపడ్డదా ఇంకా బయటపడుతుందా లేదా అనేది నాకు తెలియదు. నాకు వచ్చినటువంటి ఇంటర్నల్ సమాచారం ఏంటంటే వీళ్ళు మొత్తం దోపిడీ చేసినటువంటి కాగితాలు డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని పోయి ఇక్కడ బంజారాల్స్లో శ్మశాన వాటిక ఉంది కదా, శ్మశాన వాటికలో కాల్చేస్తారు చూడండి, శవాల్ని కాల్చేసి ఆ బూడిదని ఆ డస్ట్ని స్టోర్ చేస్తారు చూడు, అలా దాచిపెట్టిండంటే అవి దొరికినాయా లేకపోతే అవి కేంద్రం కథం పట్టించిందా తీసుకొని పోయి అనేది తెలియదు. ఇదైతే వాళ్ళకు నాకున్నటువంటి ఇంటెలిజెన్స్ గుర్తించినటువంటి సమాచారాన్ని, నాకు తెలిసినటువంటి సమాచారం అక్కడ శ్మశానంలో లాస్ట్కు వీళ్ళ బతుకు ఏడికి పోయిందంటే ఎక్కడ దాచిపెట్టినా దొరుకుతాం మేము రేవంత్ రెడ్డి హయాంలో అని తీసుకొని పోయి శ్మశానంలో దాచిపెడితే నాకు తెలిసి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి బీజేపీ కథం పట్టించింది. అవి ఎత్తుకపోయినరు డాక్యుమెంట్స్, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు బీజేపీకి సంబంధించినటువంటి అధికారులు అక్కడి నుంచి గైబ్ చేసిండ్రు అనేది నాకు వచ్చినటువంటి ఇంటర్నల్ సమాచారం. సో ఈ విధంగా రకరకాలుగా వాళ్ళని బ్లాక్మెయిల్ చేయాలనంటే బీజేపీతోనే అవుతుంది. మీరు ఇంత దోసుకున్నారు, మాకు ఇంత దాచి ఇవ్వండి అని అంటే కథం చెప్పినట్లు వింటారు. దేశం మీద ఇంతమంది మీద ఈడీ సిబిఐ దాడులు అయితే వాళ్ళ కుటుంబం మీద ఏదైనా ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీ మీద ఎప్పుడైనా దాడులు జరగంగా చూసిర్రా? ఎంఐఎం మీద జరగవు, బీఆర్ఎస్ మీద జరగవు. దేశంలో ఉన్న ప్రతిపక్ష నాయకుని మీద దాడులు జరుగుతావు. గింత అన్నం ఉడికిందని గింజ పిసికి చూడాల్సిన అవసరం లేదు. ఒక్క గింజ పడితే అన్నం ఉడికిందా లేదా అని వంట చేసేటోనికి అన్నీ తెలుస్తాయి. కాబట్టి రాష్ట్రాల్లో వీళ్ళు చేసే అరాచకాలకి మేము ఇన్ని రోజులు చెప్తే ఎవ్వరికి అర్థం కాలేదు. స్వయాన కేసీఆర్ కడుపులో పుట్టినటువంటి బిడ్డ బయటికి వచ్చి బీజేపీతో విలీనం అయిపోతుంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్తే ఈరోజు చర్చ అయిపోయింది. అదే బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి రాజాసింగ్ చెప్తే చర్చ అయింది తప్పించి మేము చెప్తే ఎవరు పట్టించుకోలేదు. ఉల్టా మీరు బీఆర్ఎస్ ఒకటే అని బీజేపీ వాదించుడు, బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని బీఆర్ఎస్ వాదించుడు. ఈరోజు తేట తెల్లమైంది కదా ఎవరెవరు అనేది. అయినా మాకు కానీ ఈ కవితకు కానీ ఎలాంటి సంబంధం లేదు. మా పరిపాలనలో మేము ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రజాసేవ చేయాలని మా ప్రభుత్వం ముందుకెళ్తోంది. మేము ఇచ్చిన స్కీమ్లను ముందుకు తీసుకొని పోవాలి, మేము చేయాల్సినటువంటి సేవలు చేయాలి. కేసీఆర్ చేసినటువంటి అప్పులు మళ్ళీ రాబోయే తరాలకు కూడా ఇవి అప్పచెప్పొద్దు, దాన్ని ఎంతో కొంత తగ్గించాలనే ప్రయత్నంలో మా ప్రయత్నంలో మేమున్నాం తప్పించి ఈ దరిద్రం ప్రయత్నాలు కానీ దరిద్రం ఆలోచనలు కానీ కాంగ్రెస్కు లేవు. కాంగ్రెస్ మీద అలాంటి నెపం కానీ ఆరోపణలు కానీ కవిత కాంగ్రెస్లోకి వస్తుందని కానీ ఇవన్నీ నువ్వు అడగకముందే నేను చెప్తున్నా. ఎందుకంటే కవితకి కాంగ్రెస్కి ఎలాంటి సంబంధం లేదు. అవినీతి చేసిన వాళ్ళు అవినీతితోనే ఉంటారు, ప్రజాపాలన చేసిన వాళ్ళు ప్రజలతోనే ఉంటారు. నేను చెప్పిన కదా నువ్వు అడగకముందే అట్లా అంటే మా దగ్గర మంత్రుల పదవులు కరువైనారు, వస్తాను బోల్డ్ అంత మంది అంటుంటే కూడా మేము మా డోర్లు క్లోజ్ చేసినాం. కవితనే తీసుకురావాలన్నా? మా డోర్లు ఓపెన్ చేస్తే పోయినసారి 10 మంది వచ్చారు, మళ్ళీ ఓపెన్ చేస్తే వాళ్ళే 20 మంది వచ్చి పడతారు. కానీ మాకు అవసరం లేదు కాబట్టి మేము కామ్గా కూర్చున్నాం. కవిత 6 మందిని తీసుకొని వస్తే మంత్రి పదవి, ఓపెన్ చేస్తే 10 మంది వస్తారు, వాళ్ళంతటా వాళ్ళే తెరుచుకొని వస్తారు డోర్లు. జస్ట్ గొల్లెం తీస్తే చాలు తెరుచుకొని వస్తారు. మేము గొళ్ళెం వేసి పెట్టినే ఉన్నాము. మాకు కవిత వచ్చి మంత్రి పదవి ఇచ్చి అవినీతికే మరకలు అంటించుకున్నటువంటి ఆ కుటుంబం కాంగ్రెస్ పార్టీతో ఎలా కలుస్తుంది అది బీజేపీకి లేదు. నేను చెప్పేది వినాలి. అది బీజేపీకి వర్తిస్తుంది. వాళ్ళ పార్టీలోకి పోతే శంకర్లో పోసిన తీర్థం అవుతుంది. ఇప్పుడు కవిత మా దగ్గరకు వస్తే ఆమెకి ఈడీ దాడులు బంద్ అవుతాయా? ఒక మాట చెప్పండి. ఆమె చేసిన స్కాములు క్లియర్ అవుతాయి? అదంతా కేంద్రం చేతిలో ఉంది. కేంద్రం దగ్గర పోతే బీజేపీలోకి పోతే ఆమెకి ఏమన్నా క్లియరెన్స్ దొరుకుతుంది. మా పార్టీలోకి వస్తే ఉల్టా ప్రజలందరూ మమ్మల్ని దుమ్మెత్తిపోయారా? అయినా వాళ్ళ కుటుంబం మీదనే ఇన్ని రోజులు అవినీతి కుటుంబం అని ఆరోపణలు చేసిన మేము ఆ కుటుంబంతో మాకేం పని? మళ్ళీ ఆమె తండ్రితో కొట్లాడిందని మేము తీసేసుకోవాలన్నా? వాళ్ళ ఆస్తుల పంపకాల కొట్లాటలు జరుగుతున్నాయి. అవన్నీ ప్రజలకు పనికొచ్చేటివి కావు, సమాజానికి పనికొచ్చేటివి కావు. రాజకీయంగా వాళ్ళ కుటుంబం నేపథ్యంలో జరుగుతున్నటువంటి కొట్లాట, వాళ్ళు నువ్వింత సంపాదించినావు నా వాటెంత అని కొట్లాడుకున్నట్టు లోపలే
బయటపడుతున్నారు. తెరకు తేరా తెరవెంటర ఓరా అన్నట్టు వాళ్ళు కొట్లాటలల్లా వాళ్ళే గుడ్డలు చింపుకొని బయటకు వస్తారు. ఒక రోజు నేను ఎప్పుడో చెప్పిన, ఈ అన్ని కుక్కలు చింపిన ఇస్తరాక్ అవుతుంది వీళ్ళది. బీజేపీ ఎట్లాగో 5 గ్రూపుల రాజకీయం చేస్తున్నది. బీఆర్ఎస్లో కూడా 4-5 గ్రూపులు అయితే పక్కా వాళ్ళే ఒకళ్ళు వీళ్ళని చంపేది అవసరం లేదు, ఒకళ్ళని వీళ్ళని కథం చేసేది అవసరం లేదు. వీళ్ళే కొట్టుకొని వచ్చి వీళ్ళే కథం అయిపోతారు 2 పార్టీలు. నాకు కొంచెం తిక్కుంది, దానికి ఒక లెక్కుంది అని చెప్పి నేను కవిత మాటలు. అదేవిధంగా ఆమె ఎప్పుడు కూడా అంటది కదా, ఆ రోజు మా నాయన మంచోడు కానీ నేను అంత మంచిదాన్ని కాదని అప్పుడే చెప్పింది. తిక్కుంది కాబట్టే ఇప్పుడు వేషాలు వేస్తుంది, తిక్కలేకపోతే ఎందుకు వేషాలు? తిక్కుంది కాబట్టే లిక్కర్ వ్యాపారం చేసేందు. నేను ఇంకోటి కూడా ఈ సందర్భంగా కవిత విషయం ఒక నిమిషం పక్కకు ఉంచితే, కేజ్రీవాల్ని కథం చేయాలని బీజేపీతో చేతులు కలిపినటువంటి బీఆర్ఎస్ వాళ్ళు కేజ్రీవాల్ని కథం చేయడం కోసం ఆయనని జైల్లో పెట్టాలి, ఢిల్లీని కైవసం చేసుకోవాలి అనే ప్లాన్తో ఆయనను వలలో ఇచ్చేసి వీళ్ళు మునిగినరు, ఆయనను ముంచిర్రు. ఇప్పుడు వీళ్ళు ఓడిపోయినరు, ఆయనను ఓడిపోయారు. వీళ్ళ దగ్గర పోయిన ప్రతి ఒక్కళ్ళు మీరు చూడండి, ఎవరెవరితో దోస్తాన్ చేసినారు వాళ్ళని అందరినీ కథం పట్టించారు. జగన్ కూడా అంతే కదా, ఎవరెవరితో నీకే తెలుసు ఆ లిస్టు, వల్ల నేను చెప్పాల్సిన అవసరం లేదు. జగన్తో తీసుకొని వచ్చి బిర్యానీ పెట్టిరి, జగన్ కథం చేసిరు. బిర్యానీ కాదు కదా, కోడి కత్తి కూడా లేకుండా చేసిరు ఆయనకి. ఇటు కేజ్రీవాల్తో దోస్తాన్ చేసిరు, కేజ్రీవాల్ని కథం చేసిరు. అట్లా ఎవరెవరితో దోస్తాన్ చేసినరో అంటే బీజేపీ ఎట్లా కీ ఇస్తే అట్లా ఆడతారు వాళ్ళు. ఎక్కడెక్కడ కీ వాళ్ళు ఇస్తారో అక్కడక్కడ కీ డాన్స్ ఆడుతుంది వాళ్ళ బొమ్మ. ఆ బొమ్మలో భాగంగానే ఈరోజు కేజ్రీవాల్ని చంపిర్రు, అటు జగన్ని చంపిర్రు. రేపు పొద్దున మళ్ళీ ఇంకెవరినన్నా వాళ్ళు టార్గెట్ చేసి ఉండొచ్చు. ఆ టార్గెట్లో కానీ ఆ ఒలలో కానీ ఎవరు పడొద్దు. జూన్ 2న కవిత కొత్త పార్టీ ఆవిర్భావం, తెలంగాణ రాష్ట్ర బహుజన రాష్ట్ర సమితి అని చెప్పేసి ఏం చెప్తారు? కొత్త పార్టీ పేరు మార్చినంత మాత్రాన మరకలు పోతాయా? మరకలు అవే కదా, లిక్కర్ వ్యవహారము, ఆమె కథ కార్ఖానా. ఇప్పుడు వాళ్ళ నాయనతో కొట్లాడుకొని బయటకు వచ్చి ఏదో కోపంతోనే ఆవేశంతో పార్టీ పెడతా అంటుంది. ఇప్పుడు వాళ్ళకు నేను ముందే చెప్పిన, నాలుగు ముక్కల పేకాట ఆడుకుంటారు. బీజేపీకి క్లియర్ చేయాలి లైన్ అనేది వాళ్ళ గేమ్లో భాగము ఇది అందరు కలిసి. కాబట్టి ఆమె పార్టీ పెడుతుందా, బహుజన పార్టీ పెడుతుందా? వాళ్ళ నాయన బహుజన ముఖ్యమంత్రిని దళిత్ డిప్యూటీ సీఎం ఉంటే ఆయనను తీసి పక్కన పడేసిండు. ఇక ఈమె రాజకీయం కోసం వాడుకున్నాడు తప్పించి, ఏ బహుజనుల మీద ప్రేమ ఉంటే వాళ్ళ నాయన 10 ఏళ్ళు ఉంటే కొట్లాడి అడగవచ్చు కదా. ఇప్పుడు తన సొంతం కోసం వాళ్ళ నాయనతో కొట్లాడుతుంది, ఆస్తుల పంపకాల కోసం. మరి 10 ఏళ్ళు అధికారంలో ఉండే ఎమ్మెల్సీ ఇచ్చిండు, వాళ్ళ నాయన ఎంపీ ఇచ్చిండు, అన్ని కుసిన జాగాలు ఇచ్చిండు. కానీ అప్పుడు ప్రజల కోసం ఎందుకు ఆలోచించలే? నీ పదవుల కోసం నువ్వు ఆలోచించుకొని పదవులు తెచ్చుకున్నావు. మీ నాయన ఇప్పుడు అధికారంకు దూరమైనరు, ఆస్తుల పంపకాలు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు పబ్లిక్ గుర్తొచ్చినారు. వాళ్ళు ఎప్పుడు పబ్లిక్ కోసం బతకలే. అప్పుడు కూడా కొట్లాట అనే పేరుతోని తెలంగాణ ధనిక రాష్ట్రాన్ని దోచుకోవడం కోసమే వాళ్ళు లోపల ఇంటర్నల్గా ఎజెండా పెట్టుకున్నారు. పబ్లిక్ని పిచ్చోళ్ళని చేసారు. అప్పుడు ఎవరు బతుకు వాళ్ళు బతుకుతున్నారు. తెలంగాణ వచ్చినాక ఎవరి ఇండ్లలో ఏం కట్టలు నింపలేదు. వాళ్ళు వెల్మ కుటుంబానికి సంచులు నోట్ల మార్పిడి టైంలో కేసీఆర్ సంచులు పంచిండు ఉన్న 92,000 మందికి అని అందరిది టాక్. కానీ అట్లా తెలంగాణ ప్రజలకు ఏమీ పంచకపోయి కేసీఆర్. కాబట్టి నష్టపోతుంది ప్రజల ఆత్మగౌరవం దెబ్బతిన్నది. తెలంగాణలో వీళ్ళకి అప్పచెప్పినందుకు ప్రజలు నష్టపోయారు. ఉద్యోగాలు రాకపోయే, ఇండ్లు రాకపోయే, కనీసం ఎవరు శ్రీమంతులు కాకపోయి, అన్నిటికన్నా పైగా మళ్ళీ 2 లక్షలు అప్పు పెట్టిండు. గతంలో మనం తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఓన్ నెత్తి మీద కూడా ఒక్కొక్క రూపాయి 2 రూపాయలు అప్పు ఉండే. అట్లాంటిది ఈరోజు 2 లక్షలు అప్పు పెట్టిండు వాళ్ళిద్దరు కలిసి. నిజంగా కవిత ఎవరు వదిలిన బాణం అంటారు? రేవంత్ వదిలిన బాణమా, బీజేపీ వదిలిన బాణమా? నేను ఇందాకనే చెప్పిన, నువ్వు అడగక ముందే నేను చెప్తున్నా అన్న, మాకు కవితతో ఎలాంటి సంబంధాలు లేవు. వాళ్ళ కుటుంబం మీద ఆరోపణలను మేము ఆరోపించిన వాళ్ళం మేమే, రుజువు చేస్తున్నది మేమే. వాళ్ళ కుటుంబం అవినీతికి ఎంత పాల్పడిందని కాంగ్రెసే ఈరోజు బయట పెడుతుంది. బీజేపీ 10 ఏళ్లలో వాళ్ళు ఏ అవినీతిని కూడా ఒక్క అవినీతిని బయట పెట్టలేదు. కానీ కాంగ్రెస్ కంకణం కట్టుకొని తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసినటువంటి పార్టీ మీద ఈరోజు అన్ని విషయాలను బయటికి తీస్తుంది మేము. వాళ్ళతో మాకేం దోస్తానే ఉంటుంది? ఎవరు వదిలిన బాణం కాదు, ఎవరు విసిరిన ఇస్తరాకు కాదు. వాళ్ళ కుటుంబంలో చెలరేగినటువంటి ఆస్తి పంపకాలలో భాగస్వామ్యంగా బయటికి వచ్చి మాట్లాడుతుంది. మళ్ళీ ఏమన్నా ఆస్తులు పిలిచి ఇస్తానంటే వాళ్ళ సైలెంట్. జాగృతి మీటింగ్లు పెట్టుకుంటున్న పరిస్థితి, 11 సంస్థలతో సింగిల్ సంస్థతో కూడా కమిటీ కూడా ఏర్పాటు చేస్తారంటుంది. రేపు మా పార్టీ కార్యకలాపం. నేను ఒకటి అడుగుతున్నా, ఇవన్నీ నన్ను అడిగే బదులు ఆమె ఏం చేసింది అనేది ఆమెను అడిగితే బాగుంటుంది కదా, ఆమె తెలుస్తుంది కదా. ఇవన్నీ బెదిరింపు కార్యక్రమాలు, తండ్రికో లేకపోతే ఇంకొకరికో ఇది బీజేపీ ఆడిస్తున్న డ్రామాను, అవన్నీ ఆమెను అడిగితే తెలుస్తుంది క్లియర్ కట్గా. ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ని పట్టుకుని ఆమె లోపల మనసులో ఏమున్నదో మమ్మల్ని అడిగితే మేమేం చేస్తాం. కానీ మాకు కానీ
కానీ ఆమెకు కానీ ఎలాంటి సంబంధాలు కానీ మా పార్టీతో వ్యవహారం కానీ ఆమెకు లేదు. మా పార్టీలోకి వస్తుంది, మా పార్టీతోని విలీనం అవుతుంది, ఆమె జాగృతి, ఈ బొంద బొచ్చు, ఈ దిక్కుమాలిన మాటలన్నీ అన్నీ వదిలి నిరూపించు. ఒకసారి ఆల్రెడీ చూపించినాము, ఒక వారం రోజుల్లో నెల రోజుల్లో ఏమో బిజినెస్ పార్ట్నర్షిప్ ఉంటే అది కుదరక రేవంత్ రెడ్డి గారు ఆ బిజినెస్కి రిజైన్ చేస్తున్నట్టుగా చూపించినటువంటి ఆధారం 4 ఏళ్ల క్రితమే చూపించిన రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ దాన్ని దోరాయించి చెప్పిన మాటనే చెప్తే దానికి అబద్ధాన్ని నిజం చేద్దాము అనే ప్రయత్నం చేస్తే అబద్ధమే అవుతుంది, నిజమే ఉంటుంది. దాగి ఉన్న మాటలు నిజాలు వాస్తవాన్ని పక్కకు తప్పియాలని మీరు ప్రయత్నం చేసినా నిజాలు వేరే వాస్తవాలు వేరే. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా బీఆర్ఎస్కు లొంగది జన్మలు. అందులో రేవంత్ రెడ్డి గారు క్లియర్ కట్గా ఉన్నారు వాళ్ళ కుటుంబం విషయాల్లో. రేవంత్ రెడ్డి కుటుంబానికి చేసిన మోసమే కానీ తెలంగాణ ప్రజలకు చేసినటువంటి మోసమే కానీ 2 విషయాలలో రేవంత్ రెడ్డి గారు క్లియర్ కట్గా ఉన్నారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కవితతో ఎవడి పార్ట్నర్షిప్ లేదు, ఆమెకు వాళ్ళ అన్నతోని పార్ట్నర్షిప్, లిక్కర్తో పార్ట్నర్షిప్, వాళ్ళ నాయనతో పార్ట్నర్షిప్, జాగృతిలో బతుకమ్మ పేరు మీద వచ్చిన చీరల మీద పార్ట్నర్షిప్, ఇలాంటివి వాళ్ళకు ఉంటాయి కానీ మాకు వాళ్ళతో సంబంధం లేదు. అనవసరంగా ఈ ఇబ్బందుల్లో కాంగ్రెస్ పార్టీని బదలాం చేయొద్దు. కాంగ్రెస్ పార్టీ మాట కూడా తీయొద్దు. నేను మొన్నటిదాకా నిన్న కవిత బయటకు వచ్చి చెప్పినాక, రాజాసింగ్ బయటకు వచ్చి చెప్పినాకనే మీ అందరూ అరే వీళ్ళు ఒకటైపోయినరా అని ప్రజలు మాట్లాడుకుంటున్నాం. మేము ముందు చెప్పిన మాట ఎక్కడ పోయింది? సోయిలేని మాటలు అందరూ మాట్లాడిన వాళ్ళందరికీ నేను అడుగుతున్నాం, మేము వాళ్ళు ఒకటే, ఇన్నేళ్ల నుంచి వాళ్ళని తప్పిస్తున్నది బీజేపీ అని చెప్తే మా మాట ఏం లేదు. వాళ్ళు బండి కూడా ఆగింది కదా, బండి సంజయ్ ఆగాడు కదా, మధ్యలో తీసేశారు కదా ఎలక్షన్స్ టైంలో. వాళ్ళు చెప్తేనే అంతా వాళ్ళు ఎట్లా కావాలనుకుంటే ఎట్లా కిషన్ రెడ్డిని డమ్మింగ్ చేసి బండి సంజయ్ని వీకేయాలనే డ్రామా బీఆర్ఎస్ చేసింది. అది వాళ్ళిద్దరు కలిసి కుమ్మక్కై చేసుకున్నట్టు బండి సంజయ్ని తొక్కి పడేసింది ఎవరో కాదు, బీజేపీలే. అది కేసీఆర్ వదిలిన బాణం ప్రకారం నడిచినటువంటి వ్యవహారం. అది మేము ఏం చెప్పినా అప్పుడు అందరికీ మత్తులో ఉండ్రి, చెవులో సీసం పోసుకొని కూర్చుని, కాబట్టి మేము ఏం చెప్పినా నమ్మలేదు. ఇప్పుడు ఒక్కొక్కటి వాస్తవాలు బయటికి వస్తే నిజాలే కదా కాంగ్రెస్ మాట్లాడినాయి అని వాళ్ళే చెంపలేసుకునే పరిస్థితికి ఎవరైతే సోషల్ మీడియాలో బదలాం చేయాలని చూసిండ్రో, ఎవరైతే అడ్డమైన చెత్త కామెంట్లు పెట్టాలని చూసిండ్రో, ఆ కామెంట్లకు అందరికీ మేము కింద కామెంట్ ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది కాలం నిర్ణయం ఇస్తుంది, అదే కాలం చెప్తుంది మీకు మీరు దొంగలా దొరలా దోస్తాన్యా మీకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి వాళ్ళతోనే అనేది కాలం నిర్ణయిస్తుందని ఆ రోజు నుంచి చెప్తున్నా, ఈ రోజు కూడా అదే చెప్తున్నా. వాళ్ళిద్దరూ ఒకటే, ఎప్పుడో ఒక రోజు కుండ బగలగొట్టుకొని బయటికి వస్తారు. వాళ్ళు డెఫినెట్గా అది ప్రజలు చూస్తారు, గమనిస్తారు. ఇది ప్రజలకు మేము తెలియజెప్తున్న ఒకే ఒక్క సమాచారము, మేము ఇస్తున్నటువంటి సూచన, బీజేపీ బీఆర్ఎస్ శరీరాలు వేరైనా ఆత్మలు 2 ఒకటే. పాదయాత్ర కూడా చేస్తా ఉంటుంది ఆమె. చేయని అమ్మ, ఆమె చేస్తే ఏం పెడుతున్నది? చాలా మంది చేశారు, షర్మిల కూడా చేసింది, ఏమైంది? అందరు చేస్తుంటారు. పాదయాత్రలకు ఏమున్నది? పాదయాత్రలు చేస్తే ప్రజలు గుర్తించే అవకాశాల్లో కొత్తగా మనిషి ఇంట్రడ్యూస్ అయితే అరే ఏదో ఏమన్నా చేస్తుందేమో అని ఆలోచన ఉంటుంది. ఆల్రెడీ 10 ఏళ్ళు తెలంగాణను దోచిన కుటుంబము మళ్ళీ తండ్రితో కొట్లాటలై బయటికి వచ్చి 10 ఏళ్ళు సోయి లేకుండా దోసుకున్న ప్రజలకి అబద్ధాలు చెప్పి బతికిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ పాదయాత్రలు అవే నిజాలు కావా, లేకపోతే కొత్తగా ఏమన్నా అబద్ధాలు తీసుకొని వస్తారా? చెప్పనీడి. అవన్నీ నిజాలన్నిటికీ వాళ్ళు ఏమేమి మాట్లాడతారో వాటికి అన్నిటికీ ఆన్సర్లు రేపు పొద్దున ఉంటాయి కదా మా దగ్గర. ఇప్పుడు ఇంకా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి 3 సంవత్సరాల టైం ఉంది, 3.5 సంవత్సరాల టైం ఉంది. ఈ టైంలోనే తెలంగాణలో కొత్త పార్టీ అవసరం అంటారా? ఎవరైనా సరే, కవిత ఎవరైనా రానియండి, ఎంతమంది వస్తే 100 మంది ఒక్కసారి రమ్మనండి, మాకేం ఫరక పడది. ప్రజల ఆశీర్వాదం మా వెనకాల ఉండే కేసీఆర్ని కొట్టే మొగోడు పుట్టలేదు అన్నారు. అసలు మీరు ఈ జన్మకు సాధ్యం కాని పని కేసీఆర్ని కొట్టడం అన్నారు. మీ దగ్గర పీకులాడుకుంటారు, మీ దగ్గర ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అన్నారు, మీ దగ్గర లీడర్లకే పోసుకోదు అన్నారు. 10 మంది లీడర్లు 10 మంది ముఖ్యమంత్రులే అన్నారు. కానీ అందరి మాటని జవద్దాటి ఈరోజు అందరు అన్నదానికి మూతోడు జవాబు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వాదం మీ కళ్ళ ముంగల కనబడతలేదా? రేపు రాబోయే కాలంలో కూడా ఇదే జరుగుతుంది. ఏం చెప్పినా కూడా ప్రజలు వాళ్ళని గుర్తించిర్రు, గమనించిర్రు. తప్పును చేసిన తప్పుని ఈరోజు ప్రజలకు అర్థమైపోయింది. గతంలో 10 ఏళ్ళు వీళ్ళ కోటేసి తప్పు చేసినాము. కాంగ్రెస్ ఏమంటారు, ఓపెన్ పుస్తకం కాంగ్రెస్ది. ఏం చేసినా కూడా ఓపెన్గా కనబడుతుంది. మేము కడుపులో దాచిపెట్టుకోం, తప్పులైనా ఒప్పులైనా బయటకు వచ్చేస్తాయి మాయి. కానీ వాళ్ళు మొత్తం రాష్ట్రాన్ని దోచేసిన దాకా బయట ఎవరికి కనబడలేరు. కాబట్టి 10 ఏళ్ళు మేము మోసపోయింది ఏంది, తెలంగాణ అభివృద్ధి ఎక్కడ ఆటంకం అయిపోయింది, ఎక్కడ ఆగిపోయినాం మనము అనేది ప్రజలకు ఇప్పుడు అర్థమైంది. తప్పు చేసిన ప్రతి ఒక్కడు కూడా మమ్మల్ని మేము పనిష్మెంట్ అనుకుంటారు ఇప్పుడు ఓటేసిన బీఆర్ఎస్ ఓటేసిన వాళ్ళందరూ. ఓకే, ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ నోటీసులు జారీ చేసిన పరిస్థితి, 5వ తారీఖు రానియండి, తీస్తాడు కదా జవాబులు. మేము ఇప్పుడు అది
చట్ట పరిధిలో ఉన్న విషయము, నోటీసులు వచ్చినాయి, పోయి సమాధానం చెప్పుకోవాలి. ఆయన సమాధానం చెప్పి వచ్చినాక లోపల ఏం జరిగిందో మనకు తెలియదు. వాళ్ళ రిపోర్ట్ వాళ్ళు ఇస్తారు. బయటకు వచ్చినాక కేసీఆర్ మీలాంటి వాళ్ళకి ప్రెస్ మీట్లు పెట్టి చెప్తాడా, లేకపోతే నేనంతా క్లీన్ స్వీప్ అయి బయటకు వచ్చిండని చెప్తాడా? ఆ రోజు ఆయన ఏం మాట్లాడతాడో దాన్ని బట్టి మేము దానికి ఆన్సర్ ఇస్తాం. ఇప్పుడు ఆయన పోకముందే మనం ఆన్సర్ ఇవ్వాలంటే కష్టం. ఆయన ఇప్పుడు ఇంకా కుంభకర్ణుల్లాగా వండుకొని ఉన్నాడు లోపల. ఆయన 5వ తారీఖు లేస్తాడా, 4వ తారీఖు లేస్తాడా, ఎప్పుడు లేస్తాడో లేచి వచ్చి మీడియాకి నోటీసులకి కమిషన్కి అటెండ్ అవుతాడా లేదా అనేది ఆ రోజు మాట్లాడుకుందాం. ఇంకా 4-5 రోజుల టైం ఉంది. ఆ 4-5 రోజుల తర్వాత కేసీఆర్ కానీ హరీష్ రావుకి ఈటెల వీళ్ళ ముగ్గురు, అంటే వాళ్ళ ముగ్గురిని మళ్ళీ ఒక జాగాలో చేర్పిస్తున్నది ఈ కమిషన్. ఇప్పుడు బీజేపీ కూడా ఈ మరక అంటుకునే అవకాశం ఉందంటారా? ఎందుకంటే వాళ్ళ ఎంపీ బీజేపీకి కూడా నేను చెప్పలేదు కదా, ఈరోజు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేనే చెప్పిండు బీజేపీకి ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్ళకు చెప్పినట్లు ఉంటుంది బీజేపీ పార్టీ, దానికి ఉచ్చం నీచం లేదు అనేది ఆయనే క్లియర్గా చెప్పకనే చెప్పిండు. కాబట్టి మరక కాదు కదా, ఆల్రెడీ ఎప్పుడో వాషింగ్ పౌడర్ నిర్మల్ అయిపోయారు. అయిపోయింది. మోదీ చెప్పే, అమిత్ షా చెప్పే, నడ్డా చెప్పే, బీజేపీ పార్టీలు ఉన్న ప్రతి ఒక్కడు వాళ్ళకి జైలు సైజులు కూడా తయారు చేసి పెట్టినా అని ఈటల రాజే, ఈయన పేరేంది బండి సంజయ్ చెప్పిండు. ఆ జైలు గోడలు పడిపోతున్నాయో తెలుస్తలేదు, సున్నం వేసిరాలేదు, ఫోటో ఏదో చెప్పినట్టున్నాడు మరి నాకు తెలియదు. కానీ అది మీరు ఎవరిని అడగాలని అంటే ఈటల రాజేందర్ని అడగాలి, బండి సంజయ్ని అడగాలి, నడ్డాని అడగాలి, అమిత్ షాని అడగాలి, మోదీని అడగాలి, లేదా వీళ్ళందరూ మీకు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే కేసీఆర్ని అడగాలి. అంత మాట అన్నాక కూడా మిమ్మల్ని ఒక్కటి నిరూపించలేకపోయారు బీజేపీలు. మరి అంత మాట అన్నందుకు మీరు వాళ్ళకి జవాబు చెప్తారా చెప్పరా అని వాళ్ళని అడగాలి. ఎందుకంటే మేము ఆ రోజు నుంచి చెప్పినాం వాళ్ళిద్దరు ఒకటే కాబట్టి, వచ్చి ఏటీఎం కార్డు అన్నోళ్ళు కనీసం నోటీసులు వస్తలేవు, వీళ్ళిద్దరు ఒకటైతేనే కదా కేంద్రం పరిధిలో ఉన్నటువంటి చట్టాలు ఏం చేస్తున్నాయని ఆ రోజే అడిగినాం. అడిగితే ఎవరి దగ్గర నుంచి ఆన్సర్ లేదు. ఉల్టా పైగా చోరాకే కొత్వాల్కో డాంటా అని పొద్దు మూగులే మా మీద కామెంట్లు పెట్టి అడ్డమైన చెత్తవాగుడు వాగి తిట్టి ఇష్టం వచ్చినట్లు నోటికి ఎంత వస్తే అంత ఆ పనికి మాలిన నెత్తి మీద రూపాయి పెడితే 10 పైసలకు కూడా పనికి రానోళ్ళు, 18 ఏళ్ళు నిండనోళ్ళు, ఓటు హక్కు లేనోళ్ళు కూడా కామెంట్లు చేసి అది నేర్పించినటువంటి ప్రభావము ఆ సోషల్ మీడియా ఇంటెలెక్చువల్స్ ఇచ్చినటువంటి లెక్చరర్స్, ప్రొఫెసర్లు, స్టూడెంట్స్ వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. ఈరోజు వాళ్ళకే వచ్చింది కదా, రొచ్చుల రాయేస్తే ఏమైంది, బీజేపీ ఒక్కళ్ళ మీద ఒక్కళ్ళు రొచ్చుల రాయిలు వేసుకున్నారు. ఇప్పుడు బయటకు వచ్చింది, మొహాల మీద చిట్లినాయి, అనుభవించండి. ఏసీబీలో కూడా కేటీఆర్కి నోటీసులు ఇచ్చారు కదా ఈ ఫార్ములా రేస్లో. అన్నీ వస్తాయి. నువ్వు ఇన్ని ప్రశ్నలు ఒక్కసారి అడిగితే నేనేం చేయలేను. ఈ ఫార్ములా రేస్ అయిందా, 55 కోట్లు దోపిడీ చేసినా ఆయన ఏందో మాకు మిస్ వరల్డ్తోని పోటీ పడుతున్నాడు, అందాల పోటీతోని దాన్ని కలుపుతున్నాడు. నువ్వు అది వ్యాపారం చేసినావు, మేము ఇది వ్యాపారం. అఫ్ కోర్స్ వ్యాపారం మీన్స్ ఒక బ్రాండ్ ఇమేజ్ని క్రియేట్ చేసుకోవడం కోసము అయితే ఒక మన ప్రెస్టేజియస్ తెలంగాణ ప్రెస్టేజియస్ ప్రపంచ దేశాలకు తెలవాలి అని మేము ఈరోజు నువ్వు వాళ్ళు 22లో మరి పెట్టుకున్నారంట అందాల పోటీలు ఇక్కడ నిర్వహించాలని. ఇప్పుడు అది పక్కకు పడేసి అందాల పోటీలు తెలంగాణలో ఎట్లా జరుగుతాయి అని అదొకతో ఉంటుంది, అదొకటి మాట్లాడుతుంది. ఈడోడోడో కూడా ఉంటాడు, వాళ్ళు మాట్లాడతారు. మరి మీ బాపుకి మీ అన్నకి అడగాలమ్మా మరి ఇట్లాంటివన్నీ. సో దట్ నేనేమంటున్నానంటే తెలంగాణలో చేసినటువంటి మంచి పనికి దాన్ని కూడా తప్పుదోవల పట్టియాలని చూసినటువంటి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు దానికి సోషల్ మీడియాలో పనిచేసి అందరి మీద రొచ్చు చల్లిండ్రు. ఆ రొచ్చుని తుడుచుకునే ప్రయత్నం మీరే చెయ్యండి. ఇప్పుడు ఆ రొచ్చు తుడిచిన రొచ్చు ఒక్కోసారి అంటిన మరకలు అంత ఈజీగా అందాల పోటీలు పెట్టుకున్నాం. మళ్ళీ నేను చెప్పిన క్వశ్చన్కే మళ్ళీ క్వశ్చన్ అడుగుతాం. మేమే ఆ మాట మనము తప్పుగా వాళ్ళు క్రియేట్ చేపించి ఆ విధమైనటువంటి స్టేట్మెంట్ ఇప్పటిదాకా మరి నేను అడుగుతున్నా. ఆమె నోట్లో నుంచి పేపర్ స్టేట్మెంట్లు 196 ఉంటాయి. మంచోడు పెట్టవచ్చు, చెడ్డోడు పెట్టవచ్చు, ఎవరైనా పెట్టవచ్చు. ఆమె దగ్గర నుంచి మా టీం మొత్తము ఎవరైతే ఆర్గనైజ్ చేసిందో ఆర్గనైజ్ టీం రెస్పాన్సిబిలిటీ ఈ మాటకి. ఎందుకంటే తెలంగాణకు వచ్చే ఒక మాట ఇది వైరల్ అయిందా, క్రియేట్ చేసిండ్రా, వాళ్ళు నిజంగానే ఇంగ్లాండ్ వాళ్ళు మా మీద నెపం వేసిండ్రా, మా మీద అంటే ఈరోజు భారతదేశం మీద, యావత్ భారతదేశం మీద రొచ్చు జల్లే ప్రయత్నం చేసిండ్రా, అది సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళకి ఉత్సాహం ఎక్కువైపోయి మాకు దొరుకుతున్నటువంటి కీర్తి ప్రతిష్టల్ని తట్టుకోలేక, మాకు మీన్స్ తెలంగాణకు దొరుకుతున్నటువంటి మా ప్రభుత్వంలో దొరుకుతున్నటువంటి కీర్తి ప్రతిష్టలు, వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు, నేను ఆ రోజు నేను కూడా ఆ ప్రోగ్రాంలో ఉన్నా. తనతో ఎవరైనా మిస్బిహేవ్ చేసినా ఎవరైనా చేసినా అది బీఆర్ఎస్ వాళ్ళకే సాధ్యమవుతుంది కానీ ఎవరికి సాధ్యంగా. ఎందుకంటే మేము స్వతంత్రం తెచ్చిన వాళ్ళం,
నిష్టగా పోరాటం చేసిన వాళ్ళం మా పార్టీ. ఇటు బీజేపీ వాళ్ళని చూసినా మహిళలను ఆడబిడ్డల్ని మానభంగాలు చేసి ఎలా తప్పించుకుంటారో మనం చూసినాం. ఇటు బీఆర్ఎస్ వాళ్ళైనా గతంలో చేసినటువంటి అవినీతి ఆరోపణలు, లిక్కర్ కానీ లేకపోతే డ్రగ్స్ కానీ అలవాటు అయిపోయి వేషాలు చేసినటువంటి మనం అన్నీ చూసినాం. ఈ రెండుటి మధ్యలో దేశం మీద 140 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ఈరోజు అలైవ్గా ఇంత గట్టిగా ఇంకా అందరికీ పోటీగా ఉన్నది అని అంటే ప్రతి ఒక్కరు నేషనల్ పార్టీలో ఒక పార్టీ 80 ఏళ్ళ ముసలోని అడిగినా కూడా కాంగ్రెస్ పార్టీ చేయకూడదు అంటున్నారంటే మేమంతా ప్రజల మధ్యలో ఉన్నటువంటి బలమైనటువంటి మా పార్టీ అది. కాబట్టి మా మీద ఎవరైనా బురద జల్లాలనే ప్రయత్నమో లేకపోతే వాళ్ళు ఎవరో వేషాలు అన్నారని మా కీర్తి ప్రతిష్టల్ని, మా భారతదేశం కీర్తి ప్రతిష్టని, మా రాష్ట్రం, మా ముఖ్యమంత్రి, మా ప్రభుత్వం మీద ఏదైనా బురద జల్లాలనే ప్రయత్నం చేస్తుండ్రు. దాని వెనకాల మన దేశాన్ని ఎవడో తప్పు మాటలు మాట్లాడుతున్నారంటే ముక్కుమ్మడిగా పార్టీలకు అతీతంగా ముక్కుమ్మడిగా మనం ఖండించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉండి అడ్డమైన చెత్త సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని బదలాం చేసే పనిలో దేశాన్ని అవమానపరిచిండ్రు అనేది గుర్తుంచుకోక వీళ్ళు ఏదో మాట్లాడుతుంటే దాన్ని మనం కన్సిడర్ చేయడం కాదు. దాని వెనకాల ఉన్నటువంటి భాగోతం ఇది ఎందుకు వచ్చింది ఈ విధంగా. ఎందుకంటే నేను అడుగుతున్నా, ఆమెను వేషగా చూసిండ్రు అని అంటే 108 మంది కంటెస్ట్ చేసారు. 109 దేశాలు అనుకుంటా కంటెస్ట్ చేస్తే 108 మందికి లేని ఎలాంటి ఇబ్బందులు కలిగినటువంటి పోటీలో తనకు ఒక్కదానికే జరిగిందంటే ఆమె ఇక్కడున్నప్పుడే మాట్లాడాలి కదా. వాళ్ళ దేశానికి పోయేందుకు స్టేట్మెంట్ ఇస్తుంది ఎవరైనా. పోయేటప్పుడు ఆర్గనైజర్సే టికెట్ వేసారు ఆమెకి. పోయేటప్పుడు ఇచ్చిన స్టేట్మెంటు మా అమ్మకి మా కుటుంబానికి ఆరోగ్య పరిస్థితులు బాగలేవు, నేను వెళ్ళిపోతున్నాను అన్నారు. సరే తను వెళ్ళిపోయింది. మరి ఇంగ్లాండ్ రన్నరప్గా ఉన్న ఆమెను ఎందుకు కంటిన్యూ చేస్తుంది ఇక్కడ? వాళ్ళ దేశానికో వాళ్ళ మహిళకో వాళ్ళ మిస్ ఇంగ్లాండ్కో అవమానం జరిగితే ఈ పోటీ నుంచి ఎలిమినేట్ అయిపోయి ఈ పోటీ నుంచి తప్పించుకొని వాళ్ళు వెళ్ళిపోవాలి. మరి రన్నరప్గా ఉన్న ఆమె కంటిన్యూగా ఎందుకు పోటీలో పాల్గొనింది? ఇవన్నీ మాట్లాడాల్సినటువంటి బాధ్యత మీలాంటి మీడియా మీద ఉన్నది. ఆ దుర్మార్గులు ఏ విధమైనటువంటి ప్రచారం చేస్తారో వాళ్ళని అడగాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని 5,000 మందిని సెక్యూరిటీని పెట్టి 3,000 మంది ఇంటర్నేషనల్ మీడియా సమక్షంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో మమ్మల్ని బదలాం చేయాలి, మా పార్టీని ఇబ్బంది పెట్టాలి, ప్రభుత్వాన్ని అవమానపరచాలనే కంకణం కట్టుకుంటే ఆ తిరిగి మొహం మీద చెప్పుతో కొట్టినట్టు చూపించిండ్రు ఈరోజు ప్రజలు. అక్కడ ఆ టేబుల్ మీద కూర్చున్నటువంటి మాకు వస్తున్నటువంటి సమాచారం స్క్రీన్ షాట్లు చూస్తుంటే హరీష్ రావుకు దగ్గరి బంధువు అయినటువంటి వ్యక్తి ఆ టేబుల్ మీద కూర్చున్నాడు, ఐఏఎస్ ఆఫీసర్ అనేది ఒక విజువల్ చూసిన. అది నిజమా వాస్తవమా అబద్ధమా నేను అలాగా వాళ్ళలాగా నిందలేసి అబండాలు మోపే వ్యక్తిని కాదు. ఎవరైతే మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారో ఆ టేబుల్ మీద కూర్చుని ఒక స్క్రీన్ షాట్ చూసినా హరీష్ రావుకు దగ్గరగా బంధువు అని. మరి వాళ్ళేమన్నా ప్రభుత్వాన్ని బదలాం చేసే దిశగా ఈ విధంగా ఏమన్నా మా మీద ఏదైనా క్రియేట్ చేసిండ్రా మాకు తెలియదు. అది ఏమైనా కూడా దాని మీద ఒక కమిటీ వేసిండ్రు. ఆ కమిటీ నిర్ధారణ చేసి చూపిస్తుంది డెఫినెట్గా. ఒకానొక రోజు వీళ్ళు మా మీద ఏ విధమైనటువంటి భారతదేశం మహిళల్ని అగౌరవపరిచి భారతదేశ సంస్కృతిని అవమానకరంగా మాట్లాడించినటువంటి విధానం ఏదైతే ఉందో ఆ విధానం త్వరలో బయటపడుతుంది. ఎవరున్నా దాన్ని ఉపేక్షించొద్దని మా ముఖ్యమంత్రి గారికి కానీ ఆర్గనైజర్స్ కూడా ఇది ఒక పెద్ద చెంపపెట్టులాగానే ఈ మాట అనేది. వాళ్ళు కూడా రేపు ఎన్నో నెక్స్ట్ ఇయర్ పోటీ చేయాలి, నెక్స్ట్ ఇయర్ పాల్గొనాలి, ఇన్నేళ్ళు లేనిది ఇది గలీజ్ వర్డ్ అనేది ఈ విధంగా బయటకు వచ్చిందంటే వాళ్ళకు కూడా ఒక ప్రెస్టేజ్ ఇష్యూవే. కాబట్టి అందరికీ సంబంధించినటువంటి భారతదేశానికి సంబంధించినటువంటి ప్రెస్టేజియస్ ఇష్యూని అంత ఈజీగా ఎవడో నెపమేసి ఎవరో మీడియాలో వచ్చిందని వైరల్ చేసే కన్నా తన దగ్గర స్టేట్మెంట్ తీసుకోబోతుంది ఈ కమిటీ. ఆ కమిటీ స్టేట్మెంట్ వచ్చిన తర్వాత మిగతాది మనం మాట్లాడుకుందాం. కేసీఆర్ గట్ నాన్న వాళ్ళు చూపించారటగా అందాల భామలకు. కేసీఆర్ గట్ నాన్న వాళ్ళు చూపించారటగా మీరు. కేసీఆర్ గట్ నాన్న వాళ్ళు చూపించారు అని చెప్పి చెప్తున్నారు కేటీఆర్. ఒకటి పిల్లల మర్రి కేసీఆర్ పెంచిన చెట్లు కాదు. అక్కడ రామప్ప గుడి కేసీఆర్ కట్టింది కాదు, వాళ్ళ తాత ముత్తాతలు కూడా కాదు, ఏ గుజరాత్ నుంచో ఎక్కడి నుంచో బీహార్ నుంచో వచ్చింది వాళ్ళు కాదు. భద్రకాళి దేవాలయం కేసీఆర్ కట్టింది కాదు. సమ్మక్క సారక్కల దేవాలయం కేసీఆర్ కట్టింది కాదు. అఫ్కోర్స్ రెనోవేషన్ చేసిండొచ్చు, రెనోవేషన్ చేసినంత మాత్రాన ఉనికిపోతుందా? ఇప్పుడు యాదగిరి గుట్టల లక్ష్మీ నరసింహస్వామి రెనోవేషన్ చేస్తే గుడిలో దేవుళ్ళు, మన తెలంగాణలో ఉన్న పెద్ద దేవాలయం అదే ఇప్పుడు మనకు. కాబట్టి డెఫినెట్గా దానికే తీసుకొని వెళ్తాము. ఈ అన్నిట్లో భాగంగా చార్మినార్ కేసీఆర్ కట్టిండా, చౌమాలా ప్యాలెస్ కేసీఆర్ కట్టిండా? ఒకటి రెండే కదా, అందులో ఒకటి సెక్రటేరియట్, రెండోది యాదగిరి గుట్ట. సెక్రటేరియట్ వాళ్ళున్న ప్రోగ్రామ్ అక్కడనే జరుగుతుంది, మేమున్న అక్కడనే జరుగుతుంది, కట్టినా కట్టకున్నా అక్కడనే జరుగుతుంది. సో దట్ సెక్రటేరియట్ లోపలికైతే పోలేరు కదా వాళ్ళు. సెక్రటేరియట్ బయట జరిగినటువంటి కార్యక్రమం అది. అఫ్కోర్స్ ట్యాంక్ బండ్ కేసీఆర్ కట్టలేదు కదా.
మరి ఇట్లాంటివన్నీ పనికి మాలినవి అన్నీ తీసుకొని వచ్చి ముంగలు పెడితే మా దగ్గర జవాబులు ఉండరా? 10లో 2 ప్రతి ఒక్క ముఖ్యమంత్రి ఏదో ఒకటి చేస్తాడు. చేసినంత మాత్రాన కేసీఆర్ కట్టినంట, ఇప్పుడు మెట్రో రైలు మేము కడితే నువ్వు పోయి సెల్ఫీలు దిగినావు, దానికి ఏంది రక్తం ఏరులై పారుతుంది మెట్రో వస్తే అన్నోనివి, అదే సెల్ఫీలు దిగినోనివి నువ్వు నీ ప్రధానమంత్రి ఆ రోజు, అప్పుడు ఏమనాలి? ఆ హక్కు నీకు ఎక్కడుంది? తెలంగాణ ప్రజలకు అనుకూలంగా ఉండే మెట్రో రైల్ని మేము తీసుకొని వస్తే దాన్ని వ్యతిరేకించి మీటింగులు పెట్టి సదస్సులు పెట్టి దారికి అడ్డంగా వండుకుంటాం, రక్తులు ఏరులై పారుతామన్న నువ్వు దాంట్లోనే ఇనాగ్రేషన్ చేసుకొని 10% కాంగ్రెస్ చేసింది 90% మేము చేసినామని బిల్డప్లు ఇచ్చి బిల్డప్ కేటీఆర్ సెల్ఫీలు దిగేయండు, దాన్ని ఏమంటాం? హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.